సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రంగం ఈ రంగం అని తేడా లేకుండా ప్రతి రంగంపై తనదైన స్టైల్లో టారిఫ్ల మోత మోగిస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ టారిఫ్లతో పలు రంగాలు కుదేలవగా తాజాగా ఆయన కన్ను చిత్ర పరిశ్రమపై పడింది. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై ఏకంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కొందరు వ్యక్తులు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదన్నారు. అమెరికాలోని సినీ ఇండస్ట్రీ పతనమవుతోందని, తమ దర్శక నిర్మాతలు స్టూడియోలను తమ దేశం నుంచి దూరం చేసేందుకు ఇతర దేశాలు ఆకర్షిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని ట్రంప్ అన్నారు. దీంతో హాలీవుడ్, ఇతర సినీ రంగ విభాగాలు తీవ్రంగా నాశనమవుతున్నాయని తెలిపారు. ఇదంతా ఇతర దేశాలు తమ దేశంపై చేస్తున్న కుట్ర అని తెలిపారు. దీన్ని తాను దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అందుకే విదేశాల్లో నిర్మించి తమ దేశంలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికాలో సినిమాలను విడుదల చేసే విదేశీ నిర్మాణ సంస్థలకు ఈ టారిఫ్లు విధిస్తారా, ఓవర్సీస్లో నిర్మించే అమెరికా సినిమాలపై వేస్తారా అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. హాలీవుడ్ బయట షూటింగ్ చేసే సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలకు కొన్ని నగరాలు భారీ ఎత్తున పన్ను మినహాయింపులు కల్పిస్తున్నాయి. రైట్, ట్రంప్ నిర్ణయాలతో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా భయపడిపోతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన సినిమా సంస్థల మీద కూడా కొంత 100% సుంకాలు విధిస్తూ ఉన్నారు. ఇక మరింత విశ్లేషణ అందించేందుకు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే రాజ్ కందుకూరి గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ట్రంప్ తాజా నిర్ణయాలు మన టాలీవుడ్ మీద కావచ్చు, లేదంటే భారతీయ సినిమాల మీద కావచ్చు, ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? నమస్కారం అండి. ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉండొచ్చండి. రీజన్ ఏంటంటే దీని అంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు యాక్ట్ అన్నది మనకి ఇప్పటిదాకా తెలీదు. కానీ ఆయన అయితే అథరైజింగ్ అని ట్వీట్ లో పెట్టారు ట్రంప్ గారు. అయితే దీనివల్ల ఏం జరగచ్చు అంటే ఇమీడియట్ గా ఆల్రెడీ ఇప్పుడు మనకు టికెట్ మీద విధిస్తారా, లేకపోతే ఇప్పుడు అమెరికాలో షూటింగ్ చేయనటువంటి సినిమాలు అన్నింటినీ ఫారిన్ సినిమాల కిందే కన్సిడర్ చేస్తారు ఆయన. ఒకవేళ తెలుగు సినిమా మొత్తం 100% అమెరికాలో చేస్తే ఏమైనా వేవర్ ఉంటుందేమో, కానీ మన సినిమాని బయట నుంచి వేరే కంట్రీలో చేసిన సినిమాగా పరిగణించి ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కనుక కామర్స్ డిపార్ట్మెంట్ కి ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం 100% అంటే ఇప్పుడు $26 ఉన్న టికెట్ 52 అవుతుందా ఏమిటి, అది క్లారిటీ లేదు. అది జరిగితే మాత్రం ఇది కూడా నెక్స్ట్ థర్స్డే నుంచి ఇంప్లిమెంట్ అని అంటున్నారు. అది కనుక జరిగితే ఇమ్మీడియట్ గా అయితే పెద్ద ఇట్స్ డెఫినెట్లీ గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుందండి మన ఇండస్ట్రీ మీద. మన సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆడకపోయినా కొన్ని సినిమాలు యుఎస్ లో ఓపెనింగ్స్ బాగుంటున్నాయి. కనీసం ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా బాగానే ఉందని అనిపించుకుంటే $1 మిలియన్ అయినా చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హిట్ 3 ఉందనుకోండి, మొన్న చాలా బాగుంది, అది దానికి రికవరీ చాలా బాగుంది. అలాంటి సినిమాల వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఒక నిర్మాతకి ఇక్కడ. అటువంటిది గ్రేట్ ఇంపాక్ట్ పడుతుంది. మనము ఆల్రెడీ ఇప్పుడు $26 ఎక్కువనే ఒక్కోసారి ఓపెనింగ్ $15 చిన్న సినిమాలు పెడుతున్నారు, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. అయితే ఇది స్టడీ చేసి చూడాల్సి ఉంటుంది. మరి దీనికి ఏమన్నా ఆయన మరి వేవర్ ఇస్తారా, లేదా పోనీ అమెరికాలో షూటింగ్ చేస్తే ఏమన్నా దానికి మీకేమన్నా మేము వేవర్ ఇస్తామని అడుగుతారు, ఇస్తారా అది తెలీదు. ఎందుకంటే ఇప్పుడు యూరోప్ లో లండన్ లో చేసామనుకోండి 40-50% వెనక్కి వస్తుంది. ఆ ఫెసిలిటీ అమెరికాకి లేదు. మరి ఇప్పుడు కనీసం యుఎస్ కైనా అది ఇస్తారా? నెక్స్ట్ మన నుంచి ఏమన్నా మన తానా నుంచా, లేకపోతే తెలుగు ఇండియా నుంచి ఏదైనా అసోసియేషన్, ఎవరైనా ఇండియన్ మూవీ అసోసియేషన్ నుంచి కనుక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి చూడాలన్నది నా విష్ అండి. అంటే ఈ మధ్య కాలమే మనం చూస్తూ ఉన్నాం, మన ఇండియన్ మూవీస్ కావచ్చు, ముఖ్యంగా మన తెలుగు సినిమాలు కావచ్చు, పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా 100% సుంకాలు ఉంటాయంటే మటుకు ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? నిర్మాతల మీద ఎటువంటి ఎక్కువగా ప్రభావం ఉంటుందంటారు? నిర్మాతకి ఇమ్మీడియట్ గా రెవెన్యూ మీద గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది కదండి. ఫస్ట్ ఏదైతే రెవెన్యూ రావాల్సింది అమెరికా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మా పెళ్లి చూపులు $1.5 మిలియన్ చేసింది ఆ రోజుల్లో 2016-17లో. అంటే బాగుంటే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. వీకెండ్ వచ్చేసరికి థర్స్డే కనుక మనం 1 డే బిఫోర్ రిలీజ్ చేస్తాం, అక్కడ చేసినప్పుడు అక్కడ ఇమ్మీడియట్ గా మనకి కాస్త రిలీఫ్ ఉండేది ఇక్కడ నిర్మాతకి. ఇప్పుడు అది లేదు. టికెట్ మీద మీరు 100% ఇంక్రీజ్ అంటే 100% ఏ విధంగా దేని మీద పెడుతున్నారు? అది కూడా దట్ వన్ థింగ్ ఇమ్మీడియట్లీ వీ వాంట్ మూవీ మేడ్ ఇన్ అమెరికా అగైన్ అని ఆయన చెప్తున్నారు. మేడ్ ఇన్ అమెరికా సినిమాకి వాళ్ళు బయట ఫారిన్ సినిమా చూడాలి అని ఉంటే ఎక్కువ కట్టాలి అని అంటే ఎండ్ ఆఫ్ ది డే నష్టపోయేది ఎవరండి? లోకల్ వ్యూవరే కదా. ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడు ఇంగ్లీష్ సినిమాలు సరే చూస్తారు, బట్ నాకు ఫారిన్ సినిమా చూడాలి, ఒక కొరియన్ ఫిల్మ్ చూడాలి, లేకపోతే నేను ఏదో మెక్సికన్ ఫిల్మ్ చూడాలి, ఇరాన్ సినిమా చూడాలి అంటే అది అమెరికాలో చూడాలంటే డబుల్ ది కాస్ట్ అనేసరికి ఎండ్ ఆఫ్ ది డే ఈ టారిఫ్ ఎఫెక్ట్ అక్కడ ఉన్న వ్యూవర్ మీద పడుతోంది.
ఇది మరి ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చి దీన్ని రిక్వెస్ట్ మోడ్ లో పెడితే ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అని నా విషయం. అంటే రాజ్ కందుకూరి గారు, మేడ్ ఇన్ అమెరికా మూవీ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటే ప్రస్తుతం ఖర్చులు చూస్తూ ఉంటే చాలా భారీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ అమెరికాలో తీయాల్సి వస్తే ఇంకా ఖర్చులు ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందంటారా? అంటే అట్లీస్ట్ రికవరీ ఉందనుకోండి. ఇప్పుడు అమెరికాలో నేను సినిమా చేస్తే, లండన్ లో సినిమా చేస్తే 50% రిబేట్ వెనక్కి ఇస్తారు. కొన్ని కంట్రీస్ లో ఉంది అది. అలా ఇచ్చిన వాటికైతే మనం అక్కడ వెళ్ళి అక్కడ ఇంతమంది అక్కడ స్టే చేసి 100 మందో 50 మందో అక్కడ వెళ్ళి లోకల్ టాలెంట్ ని తీసుకుని మనం సినిమా చేస్తాం కొంత. బట్ వాళ్ళ స్టేకి వాళ్ళ ట్రావెల్ కి ఖర్చు బాగానే అవుతుంది. అందులో ఇక్కడలాగా ఉండదు కదా, లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ కదండి అక్కడ. ఇప్పుడు ఇక్కడ మన లైట్ బాయ్ కి అక్కడ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. బట్ ఈ కాస్ట్ భరిస్తూ అక్కడ చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు వచ్చేది ఏంటి, ఇన్సెంటివ్ మాత్రం ఇన్ ద టికెట్ ఓన్లీ. టికెట్ ఇన్సెంటివ్ ఒక్కదానికి అక్కడ వెళ్ళి షూట్ చేయడం అయితే సరిపోదు, రాదది. ఎందుకంటే సినిమా బాగుంటే కానీ థియేటర్కి రారు. థియేటర్కి వచ్చి సినిమా బాగున్నప్పుడు దాని మీద వచ్చే టికెట్ మీద రిబేట్, అది టూ లేట్ అప్పటికే నిర్మాతకి. దాని బదులు పెట్టిన ఇనీషియల్ కాస్ట్ లోనే 50% అయినా 40% అయినా మీకు రిబేట్ లాగా వెనక్కి పాస్ ఆన్ చేస్తే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా అది ఓకే, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది డెఫినెట్లీ ఒక పెద్ద దెబ్బ ఇండస్ట్రీకి ఇది జరిగింది. ఈ ఆర్డర్ కనుక ఇంప్లిమెంటేషన్ లకు వస్తే, వాళ్ళు అనుకున్నట్టు కనుక టికెట్ ప్రైజుల మీద కనుక దాని ఇంపాక్ట్ పడితే మాత్రం నిర్మాతకి చాలా నష్టం. రైట్. అసలే ఇండస్ట్రీ చాలా కష్టంలో ఉందండి. ఇండస్ట్రీ బాగాలేదు. 10% సక్సెస్ రేటు. ప్రజలకు ఏది నచ్చుతుంది ఏది లేదు. థియేటర్ వాకిన్స్ అనేది లిటరల్ గా లేవండి. ఎంత బాగున్న సినిమా అయినా ఎందుకు వెళ్ళాలి అన్న మైండ్ సెట్ లో ప్రజలు ఉన్నారు. ఈ ట్రాఫిక్ వల్ల కావచ్చు, ఓటీటీ ఇంపాక్ట్ కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో కొద్దో గొప్ప రెవెన్యూ ఓవర్సీస్ ఎక్స్పెక్ట్ చేసే నిర్మాతకి అమెరికాలో ఇప్పుడు అది లేదు అంటే చాలా పెద్ద దెబ్బ. ఇది ఒక బ్లో అనే కింద నేనైతే ఐఎమ్ థింకింగ్ ఇట్స్ ఎ వెరీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని ఐఎమ్ ఫీలింగ్ అండి. రైట్. ధన్యవాదాలు రాజ్ కందుకూరి గారు. థ్యాంక్ యూ అండి. బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సుంకాలతో ప్రపంచ దేశాలను వణికించేస్తోన్న ట్రంప్ ప్రస్తుతం తాజాగా మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తం ఏ రంగం అంటూ కూడా ఆయనకి పెద్దగా పట్టింపు లేకుండా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మీద కూడా కొన్ని కీలక నిర్ణయాలు, తాజా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై ఏకంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కొందరు వ్యక్తులు హాలీవుడ్ను నాశనం చేస్తున్నారంటూ, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదంటూ కూడా ఈ సందర్భంగా ట్రంప్ అంటున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ సినిమాలపై ఎటువంటి ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది మాత్రం ఇప్పుడు భారతీయ సినిమాలపైన, దాంతోపాటు తెలుగు సినిమాలపైన మాత్రం చాలా ప్రభావం పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు సినిమా నిర్మాణం చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. మొత్తం కూడా పాన్ ఇండియా బడ్జెట్ సినిమాలు కాబట్టి ఇటు నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ ఆ వచ్చేది మాత్రం వసూలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ సినిమా మంచి కంటెంట్ ఉంటే తప్ప ఆ సినిమాలు ఏవి కూడా ఆడటం పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మొత్తం ఇది టాలీవుడ్ మాత్రం పెద్ద గుదిబండి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 100% అంటే మాత్రం ఇప్పుడు అమెరికాలో సినిమా షూటింగ్ చేయాలంటే, ఎందుకంటే మన సినిమాల్లో చాలా వరకు కూడా కొన్ని సీన్స్ లేదా సాంగ్స్ ఎక్కువ అమెరికాలో ఎక్కువ తీస్తుంటారు పరిస్థితి ఉంటుంది. చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది కాదు. ఎందుకంటే మంచి లొకేషన్స్తో చిత్రీకరిస్తే విజువలైజేషన్, పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆ కొత్త ప్రేక్షకుడు కూడా కొత్త అనుభూతి కలిగించే విధంగా ఉంటున్నట్టుగానే ఇటు మేకర్స్ భావిస్తారు. కాబట్టి అమెరికా కానీ ఇతర దేశాలు కానీ సినిమా షూటింగ్లు చేస్తుంటారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో మాత్రం ఇప్పుడు చాలా ఇబ్బంది కూడా, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంది. దీంతో సినిమా షూటింగ్ అక్కడ చేయాలంటే మాత్రం ఇప్పుడు నిర్మాతకు మాత్రం తలకిమించిన భారం అయ్యే పరిస్థితి అయితే ఒకవైపు ఉంది. ఇక మరొక వైపు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే మన సినిమాలు కనుక రిలీజ్ చేయాలనుకుంటే ఓవర్సీస్లో, అంటే ఎవరైతే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకు కూడా సుంకాలు 100% అంటే ఇప్పుడు తెలుగు సినిమాలు ఏదైనా అక్కడ రిలీజ్ చేయాలంటే మాత్రం వాళ్ళపైన కూడా ఎక్కువ బడ్జెట్ పడుతుంది. ఎందుకంటే మనం చూస్తాం డాలర్స్ ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే సినిమా అక్కడ రిలీజ్ చేసుకోవాలంటే మాత్రం వాళ్ళకి ఎక్కువ ఖర్చు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఒక సినిమా బాగుంటే పర్వాలేదు, కానీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమా యావరేజ్ వచ్చినా లేకపోతే ఫ్లాప్ అయినా మాత్రం అక్కడ ఉన్నటువంటి ఓవర్సీస్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం చాలా ఇబ్బంది కూడా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కోలుకునే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ట్రంప్ నిర్ణయం మాత్రం ఆయన కేవలం సినిమా పరిశ్రమ మీద కాదు, అన్ని రంగాల పరిశ్రమలు కూడా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం చూస్తుంటే అది కూడా దేశ భద్రతకు సంబంధించి కూడా వాళ్ళు కూడా అక్కడ నిర్ణయం కూడా తీసుకున్నట్టుగానే ట్రంప్ ఆయన
ట్వీట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీ మరి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇప్పటికీ ఇది కేవలం అంటే మన ఇండియాలో జరిగి ఉంటే మాత్రం ఇలాంటి నిర్ణయాలపైన మాట్లాడటానికో లేకపోతే దానికి కొంత కన్సిడర్ చేయడానికో ఉంటుంది. కానీ ఇది అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆయన దృష్టికి అక్కడ అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలంటే మాత్రం ఇది చాలా టైం కూడా పట్టే అవకాశం అయితే ఉందని కూడా చెప్పవచ్చు. ఇక ట్రంప్ కూడా మరొక నిర్ణయం కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు ముఖ్యంగా అమెరికాలో నిర్మిస్తున్నటువంటి సినిమాలకు చాలా వరకు కూడా నష్టపోతున్నాయి, అందుకని ఈ నిర్ణయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం విదేశాల నుంచి వస్తున్నటువంటి మేకర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ సినిమాలు తీయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేకర్స్ ఉంటారో కానీ వాళ్ళ స్టూడియోలకు కానీ మిగతా అన్నిటి కానీ చాలా వరకు కూడా లాస్ అవుతుంది, అమెరికా సినిమా అనేది లేకుండా పోతుంది అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన కోరుకునేది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆ సినిమాలు రావాలి, మళ్ళీ వాటి కళావైభవం తీసుకురావాలి అనేసి ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని, హాలీవుడ్ ఇండస్ట్రీని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి మరి ఇది మాత్రం చాలా వరకు కూడా వాళ్ళకు కూడా అక్కడ ప్లస్ అవుతుంది. కానీ మిగతా మనం చూస్తుంటే ఇండియన్ సినిమాలకు కానీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు మాత్రం ఇదైతే చాలా వరకు లాస్ అయితే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.